నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని స్టూడియోలో అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. వైసీపీ లీడర్ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పరారీలో ఉన్నారని మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎందుకు పరారు కావాల్సిన అవసరం ఏంటి, ఏం జరిగింది, దాని వెనక కారణాలు ఏంటి, దీని మీద మీ స్పందన ఏంటి? అది కొత్త కాదు, విచిత్రము కాదు. మీరు కావాలంటే ఒకటిన్నర నెల ముందుకెళ్ళి చూడండి. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పరార్, అది ఆ కేసులు వేరే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కేసు ఇది కొత్త కేసు. సో ఈ పరార్లు, తప్పించుకోవడాలు, ఫోన్ స్విచ్ ఆఫ్లు అది పెద్ద విచిత్రం కాదు, వింత కాదు. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి సరే, మనం సమాచారం ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాము. ఇదేంటంటే రామగిరి మండలం, ఏదైతే రాప్తాడుకు సంబంధించిన రామగిరి మండలం ఉందో అక్కడ గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా దొందే అన్నట్లు ఒక పక్క తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, ఒక పక్క గోరంట్ల మాధవ్ పోటాపోటీలు. ఈ యుద్ధంలో ఏం చేశారంటే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన యొక్క ఆధిపత్యం చెలాయించుకోవడానికి హెలికాప్టర్ దగ్గరికి వీళ్ళ మనుషులను కూడా పంపించేశాడు. అంటే మనం సహజంగా ఏ నియోజకవర్గంలో అయినా అండి, అది ఎటువంటి నియోజకవర్గంలో అయినా ఒక అధినేత పర్యటించేటప్పుడు అక్కడ ఒక 4-5 గ్రూపులు కన్ఫామ్గా ఉంటాయి. మూకుమ్మడిగా ఒక 300 మంది ఒక గ్రూప్ వారు వెళ్తూ ఉంటారు. వాళ్ళ కెపాసిటీ ఉంటే 3000 మంది 6000 మంది అట్లా వెళ్తూ ఉంటారు. నేను ఏమంటానంటే ఓవరాల్ లాజిక్ చెప్తున్నా. సో అక్కడున్నది 2 గ్రూపులు వైసీపీకి సంబంధించి, ఒకటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, ఒక పక్క గోరంట్ల మాధవ్ ఆ పోటీలో ఓడిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటించే భాగంలో ఆ ఘటనకు ముందు వరకు మొత్తం గోరంట్ల మాధవ్దే పైచేయి ఓవరాల్గా వ్యవహారంలో. సో గోరంట్ల మాధవ్ ఆ రాప్తాడు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్గా అయిన తర్వాత ఈ గొడవలన్నీ మొదలైపోయినాయి. అంటే ఇక్కడ టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ రామగిరి మండలంలో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఒక కార్యకర్త చనిపోతే దాన్ని క్యాష్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటించాడు. ఆ రోజున హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ ఆగి ఉంటే అక్కడ పోయి ఏం చేశాడు, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మనసులో ఆ హెలిప్యాడ్కి సంబంధించింది కొన్ని ఇంచేశారనమాట. సో అది ఇంచేసినప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ హెలికాప్టర్లో ప్రయాణించడానికి అంత సౌకర్యంగా ఉండదు. అదంతా వీళ్ళకి అనవసరం. ఏం చేయాలా, పూర్తిగా మా జనం ఎంతమంది ఉన్నారని చూపించుకోవడానికి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆ పని చేయించాడు. అంటే హెలికాప్టర్ అనేది మొత్తం మీద ఎయిరో అనేది వాటికి సంబంధించిన వ్యవహారం. సో ఒక రాష్ట్ర పరిధిలోనే కాదు, నేషనల్ పరిధిలో ఒక సెక్యూరిటీకి సంబంధించిన విషయం. దానికి సంబంధించి ఈయన పైన కేసు రిజిస్టర్ అయింది. ఈయనతో పాటు ఆ హెలికాప్టర్ యొక్క పైలట్ అనిల్ కుమార్ అనే ఆయన పైన కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈయన A1, ఈయన A2 మొత్తం కుట్రపూరితంగా ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేయడానికి పూనుకున్నారు. అప్పుడు ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఏం బావు, ఆ ప్రభుత్వం డబ్బులతో లేకుండా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పోతాయి. సో అది కన్నా పూర్తిగా ఇరిగిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ప్రయాణించడం, తిరిగి వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. సో ఆయన యొక్క అభిమానులు ఈ రేంజ్లో ఉండాలని ఎలవేట్ చేయడానికి తోపుతుర్తి చేసినటువంటి ఈ కుయుక్తులే ఇది. అందువలన ఈయన పైన కేసు రిజిస్టర్ అయింది. ఇదే కానీ ఆయన కన్నా తప్పు చేయకుండా ఉంటే ఆయన పరారయ్యే అవకాశం ఉండదు, పారిపోయే అవకాశం ఉండదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పని ఉండదు. దీనికి సంబంధించి పోలీసు వారు అక్కడికి పోయి విచారణకు పిలవడానికి ప్రయత్నించగా అక్కడికి పోతే ఎవరు లేరు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర నోటీసులు ఇచ్చి ఆయన ఏడున్నాడు పిలిచండమా అని చెప్పి ఆయన జరగడం అంతా జరిగింది. వాస్తవం ఏంటంటే మే 2వ తారీఖు అంటే రేపు ప్రకాష్ రెడ్డిని ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సిందిగా కోరినారు. ఈయనతో పాటు ఆ పైలట్కి కూడా ఇదే నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా కోరినారు. కాకుంటే ఆయన పైలట్ వచ్చి ప్యారలల్ మీటింగ్ అంటే ప్యారలల్గా విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ అయింది. అయితే రేపు మరి విచారానికి వస్తాడా, అసలు పరారీలో ఉన్నవాడు అసలు వస్తాడా రాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నెల్లూరుకు సంబంధించిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడంటే ఏం చెప్తాము, హైదరాబాద్లో రేపో మొన్నాడో లేదంటే ఒక 15 రోజుల తర్వాత ఆటోమేటిక్గా చిక్కుతాడు. ఇప్పుడు ఈ కేసులో కన్నా ఈయన అరెస్ట్ అయితే మీరు ప్రతి కేసు నేను కావాలంటే ఒక 2 నెలల ముందు నుంచి నా వీడియోలు చూడండి, క్లారిటీగా చెప్తానే ఉండ. ఈ కేసులో ఆయన కన్నా పోలీసు వారి చేతల్లో వరకు వెళ్ళి విచారణకు హాజరయ్యి ఆ కేసులో ఆయన కన్నా రిమాండ్ కన్నా పడితే ఆటోమేటిక్గా రిమాండ్ నుంచి అరెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అరెస్ట్ తర్వాత ఆయన పాత కేసులు ఏవైతే ఉన్నాయో విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం కేంద్రంగా కూడా ఆయన చేసినటువంటి భూదందాలు, భూదోపిడీలు ఆయన ఏం చేస్తాడు, ఆయనకే మంత్రివర్గం జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయా ఈయనకున్నది ఏంది, రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో నేను పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి అక్కడ ఎలివేట్ చేసుకోవడం, వైజాగ్ పోయి అక్కడ ఎలివేట్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూ అధినేతలు ఉంటారో వాళ్ళని బెదిరించి తక్కువ డబ్బులు కొనుక్కోవడం, వీటిల్లో చాలా కేసులు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీనిపై ఆయన భయపడుతున్నాడు. హెలిప్యాడ్కి సంబంధించిన హెలికాప్టర్ ఇంచేసినాను, దీనికి కాదు
ఈ కేసులో కానీ అక్కడికైనా వెళితే మిగిలిన కేసులన్నీ చుట్టుముట్టేస్తాయి. అంతేందుకు మొన్న పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం కూడా మనం చూసాం. అతను పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా జత్వాని కేసులో అరెస్ట్ అయినాడు. అరెస్ట్ తర్వాత ఆయన పైన ఏ కేసులు చుట్టుముట్టాయి? త్రిబుల్ గారిని హెరాస్మెంట్ చేసి ఏదైతే ఆయన మాజీ చీఫ్గా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్గా, A2గా అక్కడ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఆ కేసు కూడా చుట్టుముట్టింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిన్న ఈరోజు మనం చూస్తున్నటువంటి వ్యవహారం ఏంది? ఏపీపీసీసీ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సర్వీస్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏదైతే రాస్తారో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, ఆ వాల్యుయేషన్ కోసం దాదాపు 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టచ్చు. అంటే అక్కడికి వచ్చి పేపర్లు టిక్ చేసేవాళ్ళు, మార్కులు ఎగ్జామిన్ చేసేవాళ్ళు, వీళ్ళ కోసం 40 లక్షల మేర ఖర్చు పెట్టచ్చు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ఎగ్జామ్కి అంటే వాళ్ళ భోజనాల సదుపాయాలు అన్నీ కలిపి 40 లక్షలు ఖర్చు పెడతారు. కానీ 1,10,00,000 ఈయన చూపించడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆ కేసు ఇప్పుడు ఎక్కువ చుట్టుకోండి. ఇది త్రిబుల్ గారిని హెరాస్మెంట్ చేసిన కేసు కాదు, జత్వాని కేసు కాదు, ఇది రాజద్రోహం కేసు కింద రిజిస్టర్ అయ్యేంత ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన రేపు తప్పుడు ఇంజనీర్లు పైకి వస్తారు, లేదా డాక్టర్లు పైకి వస్తారు. ఇటువంటి వాళ్ళని అంటే మనకు తప్పు ఈరోజు కేవలం లంచం రూపంలో ఒక 70 లక్షలు 80 లక్షలు లంచం తీసుకున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆయన చేసినటువంటి తప్పు దేశ భవిష్యత్తును మారుస్తుంది. ఇటువంటి వాళ్ళు IPS కానీ IAS కానీ అయ్యి దేశవ్యాప్తంగా వెళ్తారు ఆటోమేటిక్గా. వాళ్ళు మళ్ళీ అవినీతి పరులు అయితే అదేంది? సో ఇటువంటి వ్యవహారంలో పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఎట్లయితే కేసులు చుట్టుముట్టాయో, 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ బెయిల్లో బయటకు వస్తానని చెప్పి వల్లంనేని వంశీమోహన్ గారి కేసు ఎట్టయితే ఉందో అదే రకాన ఒక్కసారిగానే ఈయనకన్నా జైలుకి కన్నా పోతే 100% దాదాపు 7-8 కేసులు రెడీగా ఉన్నాయి ఇతని పైన. ఈయనగానే జైలుకి పోతే ఫస్ట్ హ్యాపీ అయ్యేది ఎవరు అనుకున్నారు మీరు? చెప్పండి. గోరంట్ల మాధవ్. 100% గోరంట్ల మాధవ్. ఎందుకంటే ఈ కేసు వెనక పురమాయించింది కూడా గోరంట్ల మాధవ్ అని చెప్పి మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే అక్కడ ఏదైతే బ్యాకప్లో క్లాష్ అవుతా ఉందో ఇద్దరికి మాట మంతి లేనే లేదు. సై అంటే సై అని కొట్లాడుకుంటున్నారు. ఆ రోజున ఒక మర్డర్ కేసు ఏదైతే జరిగిందో రామగిరి మండలానికి సంబంధించిన కురుబ లింగయ్య గారిది, దాంట్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన మా కులస్తురు అని చెప్పి లోకల్లో గోరంట్ల మాధవ్ అంటున్న విషయం మనం వింటూనే ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారితో అనలేరు, బయట టీడీపీ వాళ్ళతో అంటే దువ్వాడ శ్రీనివాసకు పట్టిన గత్తే గోరంట్ల మాధవ్ పడుతుంది. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి. సో ఒక్క వరలో 2 కత్తులు ఇమ్మడం అన్నట్లు వీళ్ళిద్దరూ ఒక వరలోకి వచ్చేదిలే, వీళ్ళిద్దరి మధ్య పొత్తు జరిగేదిలే. ఎప్పటికైనా సరే ఇతను గన అరెస్ట్ అయితే దాదాపు 2-3 నెలలు జైల్లో ఉంటాడు. గోరంట్ల మాధవ్ సూపర్ హ్యాపీ. తెలుగుదేశం మరింత పటిష్టం అయిపోయింది రాప్తాడు నియోజకవర్గంలో అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.